ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్ ద్వారా ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు. అందుని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీరు పెట్టే మెసేజ్ని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీరు ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తూ ఉన్నారో వాటి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీ జీవితాల్లో కార్యం చేయబోతున్నాడు. అయితే ఈ రోజుల్లో మనం చూసినట్టయితే చాలామంది ఆత్మీయ సహోదరులు అంటున్న మాటలు ఏంటంటే, నాకు శోధనలు ఎక్కువైపోతున్నాయి, శోధనలకి నేను నిలబడలేకపోతా ఉన్నాను, శోధనలు ఎక్కువ వస్తున్నాయి అన్న, శోధనలో పడిపోతున్నానన్న, ఎందుకన్నా పద్దాకలు శోధనలు నాకే వస్తున్నాయి అని ఇలా ఆత్మీయ సహోదరులు మాట్లాడడం మనం చూస్తాం. కానీ ఈరోజు నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటంటే, శోధన సహించువాడు ధన్యుడంట. ఒలింపిక్స్లో 6వ శతాబ్దానికి చెందిన ఒక వ్యక్తి ఒలింపిక్స్లో 6 సార్లు గెలిచాడంట. ప్రపంచంలోనే అతి బలవంతుడిగా అతను పిలువబడ్డాడు. రెజ్లింగ్లో అతను 6 సార్లు గెలిచాడంట. అతను అన్నిసార్లు గెలవడానికి సీక్రెట్ ఏంటంటే, అతను చిన్నప్పటి నుంచే చిన్న దూడపిల్లని మోయడం స్టార్ట్ చేశాడంట. అతను చిన్న దూడపిల్లని మోస్తూ ఉండేవాడంట ఇతను చిన్నగా ఉన్నప్పుడు. అయితే ఆ దూడపిల్ల పెరుగుతూ ఉండేది, ఇతని బలం కూడా పెరుగుతూ ఉందంట. ఆ దూడపిల్ల పెరిగి ఒక పెద్ద బుల్లయ్యినంతవరకు దాన్ని మోస్తూ ఉండేవాడంట. అది పెద్దదవుతున్న కొద్దీ ఇతని బలం కూడా పెద్దదవుతూ ఉండేదంట. ఈ రోజుల్లో ఈ ప్రపంచం దానికి ఒక పేరు పెట్టింది ఏంటంటే ప్రోగ్రెసివ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంట. అంటే మనం ఏదైనా అలవాటు చేసుకునే కొద్దీ అది మనకు అలవాటు అయిపోతూ ఉంటుందంట. దీన్నే ప్రోగ్రెసివ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటారంట. అయితే అతను కూడా ఒక టైం వచ్చేలోపు ఆ బుల్లుని ఎత్తే అంత బలవంతుడైపోయాడంట. ఈరోజు కూడా నీ జీవితంలో వచ్చే శోధనలు ఎందుకు వస్తున్నాయి అంటే నేను బలవంతుడిగా మార్చడానికి, ఆత్మీయతలో నువ్వు ఇంకా ఎదుగుదల పొందడానికే శోధనలు. శోధన లేకుండా ఆత్మీయతలో నువ్వు ఎదగలేవు, శోధన లేకుండా నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళలేవు. శోధన వచ్చింది కాబట్టే యోసేపు దాన్ని జయించాడు, కాబట్టే ఉన్నత స్థాయికి తన జీవితంలో వెళ్ళాడు. ఈరోజు నీ జీవితంలో శోధనలు ఎందుకంటే నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, శోధనలు ఎందుకంటే ఆత్మీయతలో నువ్వు ఇంకా బలవంతుడిగా మారడానికి. ఈరోజు శోధనలు వస్తున్నాయి అని భయపడకు, బాధపడకు, నిరాశ చెందకు. ఈరోజు ఆ శోధనల్ని జయిస్తూ ఉండు, నువ్వు బలవంతుడిగా మారుతూ ఉంటావు. నువ్వు ఆ శోధనల్ని జయిస్తూ ఉండు, ఆ శోధనలు నువ్వు జయించే కొంది ఆత్మీయతలో ఉన్నత స్థాయికి వెళ్తావు. జీవితంలో కూడా దేవుడు నిన్ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాడు. నిన్ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలంటే ఖచ్చితంగా నీ జీవితంలో శోధనలు రావాల్సిందే, వాటిని నువ్వు జయించాల్సిందే. ఎవరైనా ఎగ్జామ్ రాయకుండా నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవ్వరు. ఈరోజు శోధన లేకుండా నువ్వు నిన్ను ఆశీర్వదించడం, దేవుడు ఆశీర్వదించడం కుదరదు, నువ్వు ఆత్మీయతలో ఎదగడం కుదరదు. ఈరోజు శోధనలు వస్తున్నాయని భయపడకు, బాధపడకు, నిరాశకు చెందకు. శోధనలు వస్తున్నాయని సంతోషించు. శోధనలు వస్తేనే నువ్వు ఉన్నత స్థాయికి వెళ్తావు. నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. ఈరోజు మా జీవితంలో శోధనలు వస్తున్నాయని అయ్యా భయపడకుండా, బాధపడకుండా, నిరాశ చెందకుండా ఆ శోధనలే మేము ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడతాయి అని మేము తెలుసుకొని వాటిని జయిస్తూ ప్రభువా ఆత్మీయతలో ముందుకు వెళ్ళడానికి మీ కృపా సహాయాన్ని దయచేయమని అయ్యా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.